ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయున ఎడల మీరు నన్ను కనుగొందురు. ప్రియులారా, మనము మన ప్రభువును వెదకేవారిగా ఉన్నట్టయితే ఆయనని మనం కనుగొగలం. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి తన జీవితంలో ప్రభువును వెదకడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో తాను సఫలమయ్యారు. ప్రియులారా, లూకా సువార్త 19వ అధ్యాయంలో మనందరికీ బాగా సుపరిచితమైన వాక్య భాగం. జక్కయ్య అనే ఒక సుంకపు గుత్తేదారుడు ప్రభువుని గురించి వెదకాలని తాపత్రయపడ్డాడు, ఆశపడ్డాడు, ఆసక్తితో ఉన్నాడు. నిజానికి జక్కయ్య అంత అనారోగ్య సమస్యతో బాధపడుచున్నవాడు కాదు. అదేవిధంగా ఏదో ప్రభు దగ్గర ఆశించి ఉన్నవాడు కాదు. ఎందుకంటే అతడు ధనవంతుడని లేఖన భాగం సెలవిచ్చుచున్నది. అతడు ధనవంతుడు, సౌకర్యవంతమైన జీవితము జీవించేవాడు. కానీ అతడు సంపాదించిన సమృద్ధి అయిన సంపాదనను బట్టి కాదు, అతడి యొక్క సౌకర్యవంతమైన జీవితాన్ని బట్టి కాదు, అతడిలో ఏదో వెలితిగా భావించాడు. అతడు ఏదో కావాలని కోరుకున్నాడు. తన జీవితంలో వెలితిగా ఉన్న దాని కొరకు తాను తాపత్రయపడ్డాడు. అందులో భాగంగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన విని ఉంటాడు. విని ఉండి ఆ మార్గంలో యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళుచున్నారనే వార్త వినగానే, ఇంతకంటే మంచి తరుణము నాకు లభించదు, యేసు ప్రభుల వారు ఈ మార్గం గుండా వెళ్ళుచున్నారంట, ఎరికో పట్టణం మార్గం గుండా వెళ్ళుచున్నారంట, ఈ మార్గం గుండా వెళ్ళుచున్న యేసు ప్రభుల వారిని నేను ఈరోజు చూడాలి అనే ఆశ, ఆసక్తి జక్కేలో కలిగింది. ప్రియులారా, నిజానికి ప్రజలందరి దృష్టిలో అతడు వసూలు చేస్తున్న పన్నును బట్టి అతన్ని అందరూ కూడా పాపిగా భావించారు, ద్వేషించేవారు, అతడంటే అసహించుకునేవారు. కానీ అటువంటి వాడు, అందరి దృష్టిలో పాపిగా ఉన్నవాడు, తన జీవితంలో తనకు లభించే ఏకైక మార్గము తాను ఉపయోగించుకోవాలని భావించాడు. ప్రియులారా, యేసు ప్రభులారు ఆ మార్గం గుండా వెళ్ళుచున్నప్పుడు ఒక్కసారి ఆయనని చూస్తే చాలు, ఒక్కసారి ఆయనని చూస్తే చాలు అనే తాపత్రయం తనలో కలిగింది. కాబట్టి మనము ఎప్పుడైతే మన ప్రభువుని చూడాలని ఆసక్తి కలుగుతుందో, ఆయనను వెదకాలనే ఆలోచన కలుగుతుందో, అటువంటి సమయంలో మన ప్రభువుని మనము ప్రత్యక్షంగా చూడగలం. ప్రియులారా, మనమంతా కూడా పాపం ద్వారా పుట్టిన వారము, పాపంలో పెరిగిన వారము, ప్రభుకి దూరమైన జీవితం జీవిస్తున్న వారు, దూరస్తులుగా జీవిస్తున్నవారు. అయితే జక్కయ్య గారి జీవితం ద్వారా ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుచున్నారు. ఆయన పొట్టివాడిగా ఉన్నాడు అంటే అతడు శరీర రీతిగా తనకున్న లోపాన్ని బట్టి తాను ఎప్పుడు కూడా బాధపడలేదు. ప్రియులారా, జన సమూహం అంతా ఉన్నారు, యేసు ప్రభుల వారు వస్తున్నారు ఆ మార్గంలో. తాను చూడాలంటే తనకు శరీర రీతిగా ఉన్న ఆకృతి అవరోధంగా మారింది. ప్రియులారా, అయితే ఆ అవరోధాన్ని అధిగమిస్తూ తాను మేడి చెట్టు ఎక్కినట్టుగా లూకా సువార్త 19వ అధ్యాయంలో లేఖన భాగం సెలవిస్తుంది. ప్రియులారా, అనగా తాను శరీర రీతిగా ఉన్న లోపము కూడా అధిగమించడానికి తాను ప్రయత్నం చేశాడు. ఆ చెట్టు ఎక్కడం ద్వారా యేసు ప్రభుల వారిని ప్రత్యక్షంగా చూడాలనే తాపత్రయపడ్డాడు. ఏదో జన సమూహం అంతా ఉన్నారు,
నేను కూడా అందరిలో ఒకడిగా ఉంటాను. అతడు కనిపించకుండా వెళ్తుంటే ఒకసారి చూద్దాంలే దూరం నుండి అనే ఆలోచన అతడిలో లేదు. అంటే ముఖాముఖి చూడాలి, దగ్గరగా చూడాలి అనే తాపత్రయం తన శరీర రీతిగా ఉన్న ఆకృతిని అధిగమించడానికి అతడికి ధైర్యాన్ని ఇచ్చింది ప్రియులారా, బలమునిచ్చింది, ఆసక్తినిచ్చింది. అదేవిధంగా యేసు ప్రభుల వారిని ప్రత్యక్షంగా చూసే అనుభవంలోకి మనమంతా రావాలి. మన జీవితంలో మనకు అనేకమైన లోపాలు ఉండవచ్చు, అనేకమైన అవరోధాలు మనం ఎదుర్కొంటుండవచ్చు. ఆయనని చూడాలంటే మనకు అడ్డుగోలలుగా ఉన్న మన యొక్క పాప సంబంధమైన జీవితము కావచ్చు, మనలో ఉండే గుణలక్షణాలు కావచ్చు, వాటన్నిటిని బట్టి ఆయనను మనం చూడలేకపోవచ్చు. కానీ యేసు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు జన్మించారు ఈ భూమి మీద. ఆయనను ముఖాముఖి ప్రత్యక్షంగా కలిసే భాగ్యము అనుగ్రహించబడ్డానికే ఈ భూమి మీద ఆయన మన కొరకు జన్మించారు ప్రియులరా. మన కొరకు ప్రాణం అర్పించారు, విలువైన పరిశుద్ధమైన రక్తము చిందించారు. జక్కయ్య గారు ముఖాముఖి చూసే ఒక గొప్ప భాగ్యాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నారు. సౌకర్యవంతమైన జీవితము జీవిస్తూ కూడా యేసు ప్రభువారిని చూడాలని భావించాడు. అనగా తాను నిజమైన మారు మనస్సు అనుభవంలోకి రావడానికి ఇష్టపడ్డాడు ప్రియులారా. కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితంలో మనము ధనవంతులుగా ఉన్నా, సౌకర్యవంతమైన జీవితం జీవించిన ఆ నిత్య పరలోక రాజ్యం చేరాలంటే మనము ఏ విధంగా మన ప్రభుని వెతకాలో, ఏ విధమైన ఆసక్తి కనబర్చాలో జక్కయ్య గారి జీవితం ద్వారా ఒక మంచి అనుభవం కూడా మనం ముందుకు వెళ్ళగలం ప్రియులరా. ఈ యొక్క వాక్యం వింటున్న మీరంతా కూడా ఒకవేళ ప్రభుని విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ ఆయనను ముఖాముఖి చూసే భాగ్యము, ప్రత్యక్షంగా ఆయనని చూసే సన్నిహిత సంబంధాన్ని కోల్పోతూ మీలో ఏవైనా ప్రభుకి ఇష్టమైన విషయాలు ఉండి అడ్డుగోడలుగా ఉన్నట్టయితే ఈ యొక్క సమయంలో వాటన్నిటిని మీరు తొలగించుకొని ఆయనను ముఖాముఖి ప్రత్యక్షంగా ఆయనతో సంబంధము, సన్నిహిత సంబంధము, స్నేహితుడిగా ఆయనతో మన యొక్క సంబంధాన్ని కొనసాగించుకుని ఒక గొప్ప భాగ్యం లభిస్తుంది ప్రియులరా. అదేవిధంగా ఈ యొక్క వాక్యం వింటున్న మీరంతా కూడా ఇంకా ఎవరైనా ప్రభుని స్వంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు జన్మించాడు, ఆయన రక్షకుడు. ఆయనను మీరు ఆశ్రయించినట్టయితే, ఆయన గురించి తెలుసుకోవాలనే తాపత్రయం కలిగి ఉన్నట్టయితే ఆయన మీ దగ్గరికి వచ్చేవాడు. మీ హృదయంలో ఆయనకి స్థానం లభిస్తుంది. మిమ్మల్ని ఆయన నిత్య పరలోక రాజ్యం చేరుస్తారు ప్రియులరా. జక్కయ్య చెట్టెక్కి యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని ఆలోచన కలిగినప్పుడు, ఆసక్తి కనబరిచినప్పుడు యేసు ప్రభువారి చుట్టూ జన సమూహం ఉన్నారు. ఆ జన సమూహం మధ్య ఆయన అటు ఇటు ఒత్తిడికి గురవచ్చు త్వరగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అటువంటి ఆలోచన ఆయన చేయవచ్చు. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తుంటాం, మీటింగ్స్లో కానీ ఇతర చోట్ల కానీ జన సమూహం చాలా ఉన్నప్పుడు ప్రముఖమైన వ్యక్తులు అక్కడ ఉండేవారిని కలవడానికి అంత ఇష్టపడకుండా త్వరగా ఆ మార్గం గుండా వెళ్ళిపోతుంటారు. అక్కడ ఎవరు నా గురించి తాపత్రయపడుతున్నారు, ఎవరు ఆసక్తితో గమనిస్తున్నారు, ఎవరు నా గురించి ఆలోచన చేస్తున్నారు అనే ఆలోచన లేకుండా వెళ్ళిపోతుంటారు ప్రియులరా. కానీ యేసు ప్రభుల వారు జక్కయ్య గారి విషయంగా ఆయన తన గురించి తాపత్రయపడుతున్నాడని, తనను చూడాలనే ఆలోచన కలిగి ఉన్నాడని అతడి హృదయాంతరంగం ఎరిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఎంత గొప్ప మాట ప్రియులరా. జక్కయ్యలో ఆసక్తి ఉంది, జక్కయ్యలో తాపత్రయం ఉంది. ప్రభుని వెదకాలనుకున్నాడు, ప్రభుని చూడాలనుకున్నాడు. అదే సమయంలో యేసు ప్రభుల వారి స్పందన ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. త్వరగా దిగుము, నేడు నేను
నీ ఇంట ఉండవలసి ఉన్నది. నీ గృహానికి వస్తాను ఈరోజు. నీవు ఆశపడుతున్నావు కదా, నీ ఆశని నేను తీరుస్తాను, నీ గృహానికి వస్తాను అనగా జక్కయ్య తన యొక్క హృదయ ద్వారము తెరిచారు. ఆ హృదయ ద్వారం తెరడం ఆయన సంపూర్ణమైన రక్షణ అనుభవంలోకి రావాలనే ఆలోచన కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులారు జక్కయ్య గారి ఇంటికి వెళ్ళారు అనగా మన యొక్క ఆత్మీయ తలంపులో భావించినట్టయితే జక్కయ్య తెరిచిన హృదయపు ద్వారము గుండా ఆయన యొక్క హృదయంలో యేసుక్రీస్తు ప్రభులవారు ప్రవేశించారు. ప్రియులారా, హృదయం అనే ఇల్లులో ప్రవేశించారు. మన హృదయంలో అనేకమైన దురాలోచనలు ఉంటాయి, అనేకమైన పాప సంబంధమైన విషయాలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపడతామో, ఆయనని నిజ రక్షకుడిగా ఆహ్వానించడానికి ఇష్టపడతామో, ఆయన మన యొక్క హృదయంలోకి వచ్చి మన యొక్క హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆయనకి వ్యతిరేకమైన ఆలోచనలు, తలంపులు, పాప సంబంధమైన విషయాలన్నీ కూడా కడిగి శుభ్రపరిచి ఆయన మన యొక్క హృదయంలో నివసించేవాడిగా ఉన్నాడు. ప్రియులారా, అదే సమయంలో మనము పశ్చాత్తాపపు అనుభవంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. జక్కయ్య పశ్చాత్తాపంతో ఉన్నాడు. ఆయన రక్షింపబడాలని భావించాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు జక్కయ్య యొక్క హృదయాంతరం ఎరిగి ఆయన యొక్క హృదయంలో చోటు తనకి లభింపజేశారు. ఆయన గృహానికి వెళ్ళారు. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. సంతోషంతో చేర్చుకొనెను అనగా ఒకసారి ఆయనను చూస్తే చాలులే అని భావించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులవారు స్వయంగా ఆయన గృహానికి వస్తాననడంతో సంతోషంగా చేర్చుకోవడం జరిగింది. మనం కూడా మన ప్రభుని మన యొక్క హృదయ ద్వారం తెరచి సంతోషంగా స్వీకరించాల్సిన వారంగా ఉన్నాం. ప్రియులరా, సంతోషంగా స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభులవారు జక్కయ్య వైపు కన్నులెత్తి చూచారు, పేరు పెట్టి పిలిచారు, త్వరగా దిగుము అని చెప్పారు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్నారు. ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నారు. ప్రియులరా, ఆయన మనందరి కొరకు తన యొక్క విలువైన రక్తం చిందించారు ఆ కలువరి శిలువలో. ఇంకా ఎవరైనా ఆయనకి దూరమైన జీవితం జీవిస్తున్నట్టయితే, ఇంకా ఎవరైనా పాప సంబంధమైన జీవితం జీవిస్తున్నట్టయితే, జక్కయ్య వలె మారు మనసు పొందాలనే తాపత్రయం కలిగి ఉన్నట్టయితే ఆయనను ముఖాముఖి చూసే భాగ్యం, ఆయనని మన యొక్క హృదయంలో చేర్చుకునే భాగ్యం, ఆయన మనతో కలిసి నిత్యము కొనసాగించబడే గొప్ప ధన్యత మనకు లభిస్తుంది. ప్రియులరా, అందరి దృష్టిలో అతడు పాపి, కానీ మన ప్రభువును పాపిని ప్రేమించి, మన ప్రభు పాపిని ప్రేమించి ఈ లోకంలో మనుష్య రీతిగా జన్మించారు. ప్రియులరా, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చారు మన ప్రభు. జక్కయ్య ఆలోచించారు, నేను ఇంత సంపాదించినా కూడా అందరూ ద్వేషించేవారే, అందరూ పాపిగా భావించేవారే. నేను ఒకవేళ మరణిస్తే ఎక్కడికి వెళ్తాననే భావన తనలో కలిగి ఉండవచ్చు. అందుకే నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జన్మించారు. ప్రియులారా, కాబట్టి జక్కయ్య నశించిపోయే ఆత్మల జాబితాలో ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెదకాలని భావించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి, ఆయన గృహంలో ఉన్నవారికి రక్షణానందం కలిగింపజేశారు. నశించిపోయేవాడు రక్షింపబడ్డాడు. ప్రియులారా, ఒక ఆత్మ రక్షింపబడితే ఆ రక్షింపబడిన ప్రభావం, ఆ రక్షణ కార్యము వారి కుటుంబంలో, వారి బంధుమిత్రులందరి మధ్య ఆ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళ్ళందరి మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఒకే ఒక ఆత్మ కదా, ఆ యొక్క ఒక్క ఆత్మ నశించిపోతే పర్వాలేదులే అనే భావన ఒకవేళ
విశ్వాసులుగా మనందరికీ ఉండవచ్చు కొందరికి. కానీ యేసు ప్రభుల వారి ఉద్దేశం అది కాదు. రక్షింపబడాలి. ఆ రక్షింపబడే వారి గుంపులో జక్కయ్య ఉండాలని భావించాడు ప్రియులారా. ఆయన భావించాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో అని వెదికాడు. ఆయనని కనుగొన్నాడు. ఆయన రక్షింపబడ్డాడు. ఇంకా ఆయనను వెదకని వారిగా ఉన్నట్టయితే ఆయనను వెదకండి. ఆయన మీకు కనబడతాడు. మీకు సంపూర్ణమైన రక్షణ అనుభవంలోకి నడిపిస్తారు. అటువంటి గొప్ప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.